ఇండస్ఇండ్ బ్యాంక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ అదనపు నిఘా కొరత ఏఎస్ఎం స్టేజ్ 1 ఫ్రేమ్వర్క్ కింద వచ్చింది. తన డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో కొన్ని వ్యత్యాసాలను గుర్తించినట్టు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. ఇది 2024 డిసెంబర్ నాటికి బ్యాంకు నికర విలువలో దాదాపు 2.35% ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని దాని అంతర్గత సమీక్షలో వెల్లడించిన తర్వాత ఎన్ఎస్ఈ బ్యాంకును ఏఎస్ఎం స్టేజ్ 1 కింద ఉంచింది. దీంతో గురువారం కూడా బ్యాంకు షేర్లు కొంత క్షీణించిన వైనంపై ఎస్ట్ న్యూస్ ప్రత్యేక కథనం. స్టేజ్ 1 అదనపు నిఘా కొరత ఏఎస్ఎం అనేది భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ల స్టాక్లలో అసాధారణ ధరల కదలికలను లేదా అస్థిరతను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగించే నియంత్రణ చట్టం. స్టేజ్ 1 ఏఎస్ఎం స్టాక్ ను ఉంచినప్పుడు అది అధిక పరిశీలనకు లోనవుతుంది. పెట్టుబడిదారులు ట్రేడ్లకు 100% మార్జిన్ అవసరాన్ని తీర్చాలి. ఈ కొరత ఊహాజనిత ట్రెండింగ్ ను నియంత్రించడం మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడం ద్వారా నష్టాలను తగ్గించడానికి మరియు మార్కెట్ సమగ్రతను రక్షించడానికి రూపొందించబడింది. స్టాక్లు ఇకపై సంబంధిత ప్రవర్తనను ప్రదర్శించినంత వరకు లేదా ఫ్రేమ్వర్క్ నుండి తొలగింపు ప్రమాణాలను తీర్చినంత వరకు ఏఎస్ఎం కింద ఉంటాయి. డెరివేటివ్ అకౌంటింగ్ సమస్యలు ఇండస్ఇండ్ బ్యాంకుకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు అని బిజినెస్ అనలిస్ట్ అభిజర్ దివాన్జీ చెప్పారు. ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ యొక్క స్టేజ్ 1 లో 100% మార్జిన్ అవసరం మరియు స్టాక్ ను 5% రోజువారీ ధర బ్యాంకులో ఉంచుతారు. ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ నుండి ఒక స్టాక్ ను తొలగించినప్పుడు స్టాక్ చుట్టూ తారుమారు లేదా అస్థిరత గురించి ఆందోళన తగ్గుతాయని అర్థం. ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు గురువారం బిఎస్ లో 12.60 లేదా 1.24% తగ్గి 672.10 వద్ద ముగిశాయి.